హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్ అండ్ ఐటీ తెలుగులో విజయ్. సో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వీడియోస్, అరౌండ్ 400 వీడియోస్ చేసినాం మనం ఇప్పటికి. ఓకే, సో అండ్ ఆల్సో 10,000 సబ్స్క్రైబర్స్ అయినారు మనకి. ఓకే, సో లాట్ ఆఫ్ థింగ్స్ వీఆర్ డూయింగ్. సో నేను చాలాసార్లు చెప్పిన లైక్ వై వీఆర్ డూయింగ్ దిస్ అనేది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. సో ఐ లైక్ చాలామంది కాల్ చేస్తున్నారు, చాలామంది మెసేజ్ చేస్తున్నారు అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్. సో ఇట్స్ వెరీ ఏమంటారు ఓవర్వెల్మింగ్ అనమాట. లైక్ ఐ స్టార్టెడ్ యాజ్ ఇండివిజువల్. ఓకే, సో ఒక్కరిని స్టార్ట్ చేసిన. ఓకే, సో ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఇట్. ఓకే, సో చాలామంది లైక్ no one expected that we will reach to this level, like 10K సబ్స్క్రైబర్స్ అనేది 1 ఇయర్లో. కొంతమంది అయితే ఇది చాలా తక్కువ అనేసి అంటున్నారు, బట్ ఐ డోంట్ ఫీల్ లైక్ దిస్ ఈజ్ వెరీ లెస్. ఓకే, సో ఇట్స్ వెరీ హ్యూజ్ వెన్ వీఆర్ సీయింగ్ అదర్ ఛానల్స్ కానివ్వండి. సో ఎడ్యుకేషన్ ఛానల్స్ అంటే ఎప్పుడైనా కానీ జనాలకి లైకులు కొట్టడం కానీ సబ్స్క్రైబ్ కొట్టడం కానీ చెయ్యరు. వెన్ దే డూ ఏదైనా షార్ట్ వీడియోస్, టిక్ టాక్ వీడియోస్ అలాంటివి అయితే లైక్స్ సబ్స్క్రైబ్స్ వైరల్ అవుతూ ఉంటాయి. కానీ బట్ వెన్ వీఆర్ డూయింగ్ సమ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్స్ మనం ఫ్రీగా చేస్తున్నా సరే ఇట్ వోంట్ రీచ్ దట్ క్విక్లీ. ఓకే, బట్ వెన్ ఇట్ రీచెస్ లైక్ ఎనీథింగ్. ఓకే, సో నేను కూడా ఫస్ట్లో చెప్పిన చాలామందికి ఇది రీచ్ అవుతుంది, కాకపోతే స్లోగా రీచ్ అవుతుంది. మన ఛానల్ ఎప్పుడైనా సరే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ తెలుగు పీపుల్. మనం ఓన్లీ తెలుగులోనే చేస్తున్నాము. ఐ డోంట్ వాంట్ టు మిక్స్ థింగ్స్. ఓకే, సో ఓన్లీ తెలుగులోనే చెప్దాము, తెలుగు వాళ్ళకే అందుబాటులో ఉండేటట్టు చేద్దాము అనేసి నేను అనుకున్నా. ఎందుకంటే లైక్ నా చుట్టుపక్కలనే చాలామంది ఉన్నారు. లైక్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఇన్ టు ది జాబ్స్, ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి, వాళ్ళ స్టూడెంట్స్ కానివ్వండి. లైక్ అందరం కూడా వీఆర్ నాట్ ఫ్రమ్ రిచ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, రిచ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్లో కూడా లేకుండా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో మనం చేసే స్కూల్స్లో మనకి వీఆర్ నాట్ షూర్ దట్ వీ గెట్ 60%. ఓకే, ఇప్పుడు అందరు కూడా 65-70% ఎక్స్పెక్ట్ చేస్తారు ఆర్గనైజేషన్స్లో. ఓకే, మనం చదివిన స్కూల్స్లో, మనం చదివిన ఇంటర్ కాలేజెస్లో అందరు కూడా శ్రీ చైతన్య నారాయణలో వెళ్ళి చదవరు. ఓకే, సో డిగ్రీ అయినా సరే, బీటెక్ అయినా సరే. ఓకే, సో అన్నిట్లో 60% ఉండదు. ఎందుకు ఉండదు అంటే డెఫినెట్లీ వీఆర్ అందరు కూడా ఒకటే స్టాండర్డ్ ఆఫ్ స్కూల్స్లోకి వెళ్ళరు. అందరు సెంట్రల్ ఎడ్యుకేషన్ తీసుకోరు, అందరూ ఐసిఐసి ఎడ్యుకేషన్ తీసుకోరు. అన్ని స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా అన్ని టాప్ స్కూల్స్ కాదు. ఓకే, సో ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ స్కూల్స్ లైక్ నేను కూడా నార్మల్ స్కూల్స్ నుంచి వచ్చిన. నేను నా కమ్యూనికేషన్ స్కిల్ కానీ అది కానీ ఈ ఐఐటీస్లో మాట్లాడుతున్నట్టు, లేకపోతే సెంట్రల్ స్కూల్స్లో ఆర్ ది ఐసిఎస్సి స్కూల్స్లో మాట్లాడుతున్నట్టు మనం మాట్లాడలేము. ఓకే, సో ఈవెన్ మై ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో నాది కూడా ఏమీ 60% లేదు స్కూల్లో. ఓకే, సో ఓన్లీ వెన్ ఐ కేమ్ టు మై బీటెక్ ఐ గాట్ 70%. ఓకే, అంతకుముందు లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సంటేజెస్. ఓకే, సో ఐ నో ది స్ట్రగుల్. ఓకే, సో ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఎందుకంటే అందరికీ క్యాంపస్లో రావు. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ లైక్ చాలా మందిని నేను వెళ్ళి అనుకున్నప్పుడు దే సే లైక్ మన క్యాంపస్ ఎలక్షన్స్లో అవుతుంది కదా, క్యాంపస్ ఎలక్షన్స్ ఉంటాయి కదా అనేసి చాలామంది అంటారు. కానీ అందరు క్యాంపస్ ఎలక్షన్స్లో సెలెక్ట్ అవ్వాలని లేదు. ఓకే, సో అందరు కూడా ఒకటే. ఇప్పుడు సబ్జెక్టు కొంతమందికి ఇప్పుడు ట్రిపుల్ సబ్జెక్ట్ ఉందనుకోండి, ట్రిపుల్లో వాడు అంత పైకి అంటే అంత స్కోర్ చేయకపోవచ్చు. అదే వాడు ఐటీలోకి వచ్చిండు అనుకోండి, హీ విల్ బీ డిఫరెంట్. ఓకే, సో వాడి లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ వేరే అవుతుంది. ఓకే, సో దీని బేసిస్ పైన, దీని క్యాలిక్యులేషన్స్ పైన ఐటీలో తీసుకోవడము, దట్ ఆల్ ది ప్రొసీజర్ లైక్ వాట్ కంపెనీస్ ఆర్ డూయింగ్, మనం ఏం చెప్పలేము. ఓకే, సో అందుకనే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ విత్ గ్యాప్స్. ఓకే, సో చాలామందికి గ్యాప్స్ ఉండిపోవడం వల్ల. ఓకే, సో ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేయడము. ఓకే, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కరెక్ట్గా లేకపోవడము, ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ ఫర్ మనీ, ఫీజ్. ఓకే, సో ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఐ డోంట్ గివ్ ఇన్ 100% ఫర్ దెమ్. ఓకే, సో ఐ అగ్రీ దట్ ఈస్ దేర్ లైక్ వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ అది. ఓకే, సో వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు దానిపైనే ఉంటున్నారు. వాళ్ళు కూడా చాలామందికి జీతాలు ఇస్తున్నారు, వాళ్ళు దానిపైన బతుకుతున్నారు. కాబట్టి దట్ ఈస్ ఫైన్, బట్ దే కెనాట్ అంటే
జనాలని తీసుకొని నేను నీకు జాబ్ ఇప్పిస్తా, నా ట్రైనింగ్ చూస్తే చాలు, నా ట్రైనింగ్ ఇంటే చాలు అని తీసుకోవడం కూడా కొంచెం తప్పుగానే అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్లో. ఓకే, 20K 40K ఓకే, ఈ ఈ విధంగా ఛార్జ్ చేయడము. కొంతమంది ఐటీలో చేసే వాళ్ళు కూడా ఓకే, సో నేను మీకు ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి 15K 20K తీసుకొని అసలు ఏమి చెప్పకుండా ఓకే, సో దట్ ఈస్ వెరీ సాడ్ సిచ్యువేషన్. లైక్ పీపుల్ ఎందుకు జనాలు అంతా అంటే వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యే వస్తారు, బట్ అగైన్ దే వాంట్ టు మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ స్ట్రగ్లింగ్. అది చాలా లైక్ వెరీ వెరీ బ్యాడ్ థింగ్ దట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్. ఓకే, అందరం చెప్పలేము కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ లైక్ దట్. ఓకే, సో వాళ్ళు స్ట్రగుల్ అయ్యే వస్తారు, అగైన్ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనీ ఎట్లా అర్న్ చేయాలని చూస్తారు, కానీ అరే వీళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళకి హెల్ప్ చేద్దామని చూడట్లేదు చాలామంది. సో దట్ ఈస్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ స్టార్టెడ్. ఓకే, సో ద ఇండివిజువల్గా నేను స్టార్ట్ చేయడం అయితే కారణం అదే. ఓకే, సో స్టార్ట్ చేసినాను అండ్ ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వీడియోస్. ఓకే, ఐ హ్యావ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ గెటింగ్ జాబ్స్. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ లైక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, సో మన వీడియోస్ చూస్తే కూడా చాలామందికి చాలా మటుకు లైక్ రెడ్ హ్యాట్ లైనెక్స్ కానివ్వండి, లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, యాన్సిబుల్, ఆ తర్వాత డెవాప్స్లో చాలామందికి అవగాహన వస్తుంది. ఓకే, సో అట్లీస్ట్ దే ఆర్ గెటింగ్ అన్ ఐడియా లైక్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద రియల్ టైమ్ అండ్. ఓకే, సో దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఆల్సో ఈ మధ్య నేను కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఐఎమ్ ఆల్సో స్పెండింగ్ సంథింగ్. ఓకే, సో బికాస్ యూట్యూబ్ నుంచి మనకు కూడా కొంచెం వీఆర్ అర్నింగ్ సంథింగ్. ఓకే, సో మీకు అందరికీ కూడా తెలుసు లైక్ యాడ్స్ వస్తూ ఉంటాయి మీకు మన వీడియోస్ చూస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ యాడ్స్ నుంచి యాక్చువల్గా దట్ విల్ జనరేట్ సమ్ మనీ. ఓకే, సో సమ్ మనీ అని అంటున్నా అంటే లైక్ అరౌండ్ $100 మనకి 2 monthsలో వస్తాయి. ఓకే, సో 2 monthsలో $100 వస్తున్నాయి. ఓకే, సో ఇట్ ఈస్ లైక్ 7,000 to 8,000 మనకు 2 monthsలో వస్తున్నాయి. ఓకే, సో వేర్ ఐఎమ్ పుట్టింగ్ దట్ ఆన్ ద AWS కానివ్వండి, అజ్యూర్ కానివ్వండి. ఓకే, సో ఇన్ఫ్రా పైన ఖర్చు చేయడానికి ట్రై చేస్తున్నాను నేను వాటిని. ఓకే, సో అండ్ ఆల్సో లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేద్దామని అనుకుంటున్నా ఎప్పటి నుంచో. ఓకే, సో అందుకోసమని క్యూబర్నెటిస్ మనం ఆల్రెడీ ఒక ప్రైవేట్ వీడియో చేసినాము. వీ హ్యావ్ షోల్డ్ దట్ వీడియో. ఓకే, సో మనము 1,000 రూపీస్కి దాన్ని యూట్యూబ్లో పెట్టినాము. ఓకే, సో పీపుల్ హ్యావ్ జాయిన్డ్. ఓకే, సో అరౌండ్ 12,000 ఏమో వచ్చింది దానిపైన. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ హ్యావ్. అండ్ ఆల్సో వన్ పర్వేజ్ తను హీ డొనేటెడ్ 15,000 లైక్ ఎస్టర్డే. ఓకే, సో నాకు ఐ ఐ ఐ సో దీనిపైన ఇక్కడ మిగులుతున్న దాన్ని కూడా ఐఎమ్ జస్ట్ మేకింగ్ దట్. ఓకే, సో దట్ ఐ కెన్ బిల్డ్ ఇన్ఫ్రా. ఓకే, సో ఐ వాంట్ టు మేక్ లైక్ ఐ వాంట్ టు ఒక మంచి సర్వర్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. విల్ సీ లైక్ నేను వెళ్ళి అనుకుంటే మాత్రం ఇట్ వాజ్ అరౌండ్ 80,000. ఓకే, సో అగైన్ లైక్ ఐ వాంట్ టు ఇంక్రీజ్ దిస్ ఆల్సో, లైక్ 80,000 కాకుండా ఇంకా టాప్ లెవెల్ కూడా తీసుకుందామని ట్రై చేస్తున్నా. ఎందుకంటే ఒక సర్వర్ లాగా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో ఒక సర్వర్ లాగా బిల్డ్ చేసి ఏంటంటే ఐ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ VMs అండ్ ఐ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ఎక్కువ ఫోకస్ మనది ప్రాజెక్ట్ పైనే ఉంది కాబట్టి వీ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ బిల్డింగ్ దిస్. ఓకే, సో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు లాస్ట్ టైం కూడా ఎవరికైతే జాబ్స్ వచ్చిందో కృష్ణ జాబ్ వచ్చినప్పుడు హీ డొనేటెడ్ 3,000 4,000 తను డొనేట్ చేసినాడు. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్. ఓకే, సో అందుకని లైక్ ఇట్స్ వెరీ గుడ్ దట్ వీఆర్ గ్రోయింగ్. ఓకే, సో ఈ పాండమిక్ లేకపోయింటే వీ వుడ్ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ స్టఫ్. ఓకే, సో కాలేజెస్కి వెళ్ళడము, వీ వుడ్ హ్యావ్ టేకెన్ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అదంతా తీసుకొని. ఓకే, సో కాలేజెస్లో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా వీ హ్యావ్ గివెన్ సమ్ ట్రైనింగ్స్ అండ్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ సమ్ ట్రైనింగ్స్. ఓకే, సో అది పాండమిక్ అయిపోయినాక డెఫినెట్గా విల్ డూ, మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తుండొచ్చు మనం అది. ఓకే, సో బట్ దిస్ ఈజ్ హౌ లైక్ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్. ఓకే, సో చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లైక్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే ట్రైటిల్ టెక్నాలజీస్కి బెనిఫిట్ కంటే ఇట్ విల్ బెనిఫిట్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్. ఓకే, ఎవరైతే తెలుగు వాళ్ళు ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో ఓకే, సో వాళ్ళకి తెలుగు ఆడియన్స్కి ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో మోర్ ఆఫ్ వాట్ నేనేం గెయిన్ చేస్తున్నా అనేది నాకు లైక్ ఐ కెనాట్ టెల్ యూ దట్ వాట్ ఐ ఆమ్ గెయినింగ్ అనేది. ఓకే, సో ఎందుకంటే అవుట్ ఆఫ్ దిస్ ఐ డోంట్ గెట్ ఎనీ మనీ. ఓకే, సో నేనేం మనీ
నాకేం రాదు అండ్ ఐఎమ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ మై బిజీ టైమ్. ఓకే, సో నేను ఆల్రెడీ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ ఓకే ఫ్రమ్ 13 years నేను ఐటీలో ఉన్నా. సో యూ మైట్ నో లైక్ మనీ అంత నాకేమి రిక్వైర్మెంట్ ఉండదు. ఓకే, సో you guys should know like why I'm doing this. Okay, so keep forwarding, keep like చేస్తూ ఉండండి వీడియోస్ని. లైక్ చేస్తూ ఉంటే ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, సో ఎవరైతే ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి రీచ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి రీచ్ అవుతూ ఉన్నప్పుడు మన ఛానల్ గ్రో అవుతూ ఉంటుంది. దెర్ విల్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, లాట్ ఆఫ్ సపోర్ట్ కమింగ్ ఫ్రమ్ పీపుల్. ఓకే, సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అండ్ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూ గైస్ ఆర్ పోస్టింగ్, యూ ఆర్ గెటింగ్ ఆల్ ది ఆన్సర్స్. ఓకే, సో అది చాలా గ్రేట్ థింగ్ యాక్చువల్గా. లైక్ సపోర్టింగ్ ఈచ్ అదర్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఈస్ లైక్ మనం ఒక గ్రూప్ క్రియేట్ చేస్తేనే దట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో అదర్వైజ్ ఇట్ వోంట్ బీ పాసిబుల్. లైక్ డెవాప్స్లో ట్రై చేస్తున్న వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం, తెలుగు వాళ్ళందరినీ తీసుకొచ్చి మనం ఇట్లా డిస్కస్ చేయడం అనేది ఇట్ ఈస్ అ థింగ్ దట్ చేసినాం కాబట్టి అవుతుంది. అదర్వైజ్ లైక్ ఎవరు ఎక్కడ ట్రై చేస్తున్నారు, ఏం ట్రై చేస్తున్నారు, ఎక్కడ జాబ్స్ ఉన్నాయి అనేది మనకు అవగాహన రాదు. ఓకే, సో నాకు కూడా ఇప్పుడు ఎక్కడ జాబ్స్ వస్తున్నాయి, ఎక్కడ కాల్స్ వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు రావట్లేదు అనేది కొంచెం ఈజీగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే వీఆర్ గ్రోయింగ్. ఓకే, సో మనము ఛానల్ని ఇంక్రీజ్ చేస్తున్నాము, టెలిగ్రామ్లో జనాలు పెరుగుతూ ఉండేసరికి మనకి కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి, ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది. సో అట్లా మనకి ఈజీ అవుతుంది అనమాట. తెలుసుకోవడం కానివ్వండి, ఏమవుతుందని అవగాహన కానివ్వండి ఈజీగా వస్తుంది అనమాట. ఓకే, సో ద రీజన్ లైక్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఐ కెనాట్ లైక్ ఎందుకంటే చాలామంది చూస్తున్నారు లైక్ నాన్ సబ్స్క్రైబర్ వ్యూసే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దే ఆర్ వాచింగ్ బట్ దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. ఓకే, ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్, బట్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టి మీరు లైక్ చేశారనుకోండి ఇట్ విల్ రీచ్ ఇన్ యువర్ నెట్వర్క్. ఓకే, సో మీ నెట్వర్క్లో ఎవరైనా చూస్తున్నారనుకోండి దట్ విల్ అంటే ఇప్పుడు మన వీడియోస్ ఇంకో వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళకి సజెషన్కి వెళ్తాయి అనమాట మన వీడియో కూడా. ఓకే, సో అట్లా మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఆల్రెడీ హెచ్ఆర్స్ లేకపోతే హెచ్ఆర్ మేనేజర్స్, ఓకే, సో మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్, ఆర్కిటెక్ట్స్ వీళ్ళు కూడా కొంతమంది ఏంటంటే హైరింగ్స్లో ఉంటారు. ఓకే, సో వాళ్ళు హైరింగ్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మన ఛానల్ మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా దే విల్ కాంట్రిబ్యూట్. ఓకే, సో ఏంటంటే ఓకే సో ఈ ఛానల్లో లైక్ దే ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్ గోయింగ్ ఆన్ అనేసి వాళ్ళు కూడా దే విల్ ఆఫర్ సమ్ జాబ్స్ ఉన్నాయి మా ఆర్గనైజేషన్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అనేసి వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో ద రీజన్ ఇట్ విల్ మూవ్ ఆన్. ఓకే, సో ఇట్ విల్ లైక్ మనం ఏంటంటే ఒక హ్యూజ్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటున్నాం అన్నట్టు. ఓకే, సో దట్ విల్ హెల్ప్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు బీటెక్ ఇప్పుడు ఈ ఇయర్లో కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంజనీర్స్ కేమ్ అవుట్. ఓకే, సో క్యాంపస్ సెలెక్షన్స్లో ఎంతమంది సెలెక్ట్ అవుతారు, చాలా తక్కువ. అగైన్ దీస్ గైస్ విల్ హ్యావ్ గ్యాప్. ఓకే, సో మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెడతారు. ఓకే, సో ఇది ఏంటంటే ఒక సైకిల్ లాగా అయిపోయింది అనమాట. ఓకే, సో గ్యాప్ రావడం, ఎక్స్పీరియన్స్ పెట్టడం, ఫ్రెషర్స్ రావడం, వాళ్ళకి గ్యాప్ రావడం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టడము. ఓకే, సో అగైన్ దే ఆర్ గోయింగ్ ఫర్ ది ఆర్గనైజేషన్స్. ఓకే, మళ్ళీ సేమ్ స్ట్రగుల్. ఓకే, సో ఇదంతా కూడా ఫిల్ చేయడానికి ట్రై చేయడానికి మనం ట్రై చేస్తున్నాము. ఓకే, సో ట్రై టు గివ్ యువర్ బెస్ట్. ఓకే, సో మీరు కూడా ఎవరైతే జాబ్స్కి ట్రై చేస్తున్నారో జాబ్స్ వచ్చిన తర్వాత హెల్ప్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఎందుకంటే మీరు ఎంత హెల్ప్ చేస్తే మీకు అంత రిటర్న్ బ్యాక్ వస్తుంది ఎప్పుడైనా సరే. ఓకే, సో ట్రై టు హెల్ప్ పీపుల్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఓకే, సో గ్రేట్ దట్ వీ రీచ్డ్ సమ్ మైల్ స్టోన్. ఓకే, సో 10K అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే, సో 10K మనం రీచ్ అయినాం. ఓకే, సో హోప్ వీ ఆల్సో రీచ్ 100K సూన్. ఓకే, సో 100Kకి కూడా రీచ్ అయినాం అనుకోండి లైక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ వీ రీచ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, సో చాలా మటుకు లైక్ మొత్తం తెలుగు స్టేట్స్లో చాలా స్టూడెంట్స్కి ఇది బెనిఫిట్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. ఓకే, సో బెటర్ వీ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్ సో దట్ దే లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో చాలామందికి చాలా విధంగా ఉపయోగపడుతుంది అని మనము అనుకొని చేస్తున్నాం కాబట్టి సో బెటర్ యూ గైస్ కీప్ ఆన్ సపోర్టింగ్ అస్. ఓకే, సో and also if someone wants to help in building the infra you are most welcome. Okay, so mana GPay number undi and we have given the GPay and PhonePe numbers. Okay, so మీరు డొనేట్ చేయొచ్చు and also I'll keep that numbers in the comment box in the description లో కూడా పెట్టడానికి ట్రై చేస్తా. ఓకే, సో కీప్ ఆన్ గివింగ్ us సంథింగ్. ఓకే, సో ఇఫ్ యూ వాంటెడ్ టు హెల్ప్. ఓకే, సో మీరు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే మీరు మన ఛానల్ చూసి మీకు జాబ్ వస్తే యూ కెన్ గివ్ అస్ బ్యాక్. ఓకే, సో ఆర్ ఎల్స్ జాయిన్ ఇన్ ది యూట్యూబ్లో జాయిన్ అయినా పర్లేదు,
యూ కెన్ గో ఫర్ జీపే, ఫోన్పేలో చేసినా పర్లేదు. ఓకే, సో దట్ ఐ వాంట్ టు మేక్ ఏ సర్వర్. ఓకే, సో ఐ వాంట్ టు build a server. Okay, so where I can create lot of stuff. Okay, so I can create lot of projects actually. Projects create చేయానికి ట్రై చేద్దాం. ఓకే, సో హోప్ దట్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, సో ఎందుకంటే మన ఓన్గా నేను ఇప్పుడు జెన్కిన్స్ కానివ్వండి, యాన్సిబుల్ కానివ్వండి, ఆర్ ఎనీ అదర్ టూల్. ఓకే, మన సొంతంగా మనం సర్వర్ ఒకటి డిఫైన్ చేసుకున్నాం అనుకోండి, నేను ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇట్ విల్ బీ లైక్ ఎ ఫ్లో. ఓకే, సో ఎక్కడ ఏమవుతుంది, ఎట్లా చేస్తున్నాం అనేది మీకు కూడా ఈజీగా అర్థం అవ్వడానికి అనమాట. ఓకే, సో ఎందుకంటే నేను ల్యాప్టాప్స్లో చేస్తున్నప్పుడు లైక్ మై 16 GB ల్యాప్టాప్ అయినా అది క్రాష్ అయిపోతుంది అనమాట. లైక్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ రావడము, ఒకసారి హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోయింది, ఒకసారి బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చింది, దాన్ని చేయించిన, దెన్ నౌ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ విత్ ద కీస్. ఓకే, సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ దట్ ల్యాప్టాప్. ఎందుకంటే మనం చేసేది నార్మల్గా లైక్ హ్యూజ్ థింగ్స్ చేస్తుంటాం అనమాట. లైక్ విఎమ్స్ లాంచ్ చేసినప్పుడు కానివ్వండి, జనరల్గా 2 విఎమ్స్ లాంచ్ చేస్తేనే మనది ఇది స్టక్ అయిపోతుంది జనరల్ ల్యాప్టాప్. ఎందుకంటే విండోస్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్స్. ఓకే, సో యా దట్ ఈస్ చాలామందికి తెలుసు ఈ విషయం. బట్ యా అగైన్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ యూ కెన్ సపోర్ట్. ఓకే, సో ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో, ఓకే, సో దాట్ విల్ బి ఏ వెరీ గుడ్ థింగ్. ఓకే, సో ఫర్ అస్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్, లైక్స్ కొడుతూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఓకే, సో దట్ ఏంటంటే ఇది చాలామందికి కూడా రికమెండేషన్ లాగా వెళ్తుంది. రికమెండేషన్ లాగా వెళ్తున్నప్పుడు ఛానల్ గ్రో అవుతుంది. ఛానల్ గ్రో అవుతున్నప్పుడు విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ పీపుల్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే, సో ఇది మేజర్గా మనం చేసేది ఓపెన్ సోర్స్ ఎడ్యుకేషన్ జనాల కోసం చేస్తున్నాం కాబట్టి కీప్ ఆన్ హిట్టింగ్ దోస్ బటన్స్ సో దట్ ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్, ఇట్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, సో యా, సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఫర్ ద 10K. అండ్ ఎందుకంటే నేను 10K ఒక వీడియో చేసిన సింపుల్గా, కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. స్టే హోమ్, స్టే సేఫ్, బయటికి వెళ్ళకండి. ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ అవుట్ సైడ్, లైక్ చాలా వరస్ట్గా ఉంది సిచ్యువేషన్. సో కీప్ ఆన్ లెర్నింగ్. ఓకే, సో హ్యాపీ లెర్నింగ్ మన ఛానల్లో వాచ్ చేయండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. Thanks for all the subscribers and have a great day. Bye.